తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వాక్స్థానంలో కుజశనులు సంచారం చేత తొందరపాటు మాటల వల్ల మాత్రమే మీరు ఈ వారం చేయబోతున్న ప్రతి పనిలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీకు సంబంధం లేని విషయాలలో తలదొరచకండి. ముఖ్యంగా తృతీయ స్థానంలో బుధుడు, శుక్రుడు, రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తోడపుట్టిన వారితో ఎటువంటి విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకు మాత్రం చక్కని విద్యావకాశాలు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వినడానికి చక్కని అవకాశమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యమైన విషయాల్లో పనుల ఒత్తిడి, అధిక శ్రమ అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి ప్రతి కార్యక్రమంలో నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వాక్స్థానంలో కుజశనుల సంచారం చేత ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా శని భగవంతుణ్ణి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి.